హలో అండి, ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 9 చాప్టర్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సబ్స్టెన్సెస్ అదేటివి ప్యూరా కాదా అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఏవైతే ఒక సబ్స్టెన్సెస్లో ఒకే కంటెంట్ ఉంటుంది, అదే ఒకే టైప్ ఆఫ్ మిక్చర్ ఉంటుందో, అదే మిక్చర్ కాదండి. సో ఒకే టైప్ ఆఫ్ ఒక నేచర్ అని చెప్పుకోవచ్చు. సో ఒకే టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అనుకోండి, సో ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ క్లీన్ వాటర్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మిల్క్ అనుకోండి, మిల్క్ అనేది వాటర్తో కంబైన్ చేస్తారు. సో ఇది ప్యూర్ సబ్స్టెన్స్ కాదనమాట. అదే మిల్క్ మాత్రమే అనుకోండి, సో దాన్ని ఒక ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ ఉంది, సాల్ట్ మాత్రం ఒక ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్యూర్ గీ అని ఇలా ప్యాకేజ్ మీద చూస్తూనే ఉంటారు. సో ఇవన్నీ ప్యూర్ సబ్స్టెన్సెస్ అనమాట. ఏవైతే సబ్స్టెన్సెస్ సేమ్ ఈక్వల్గా ఉంటాయో సో దాన్ని మనం ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెప్పుకుంటాము. సో ఏవైతే సబ్స్టెన్సెస్లో 2 కానీ 3 కానీ సబ్స్టెన్సెస్ ఉంటాయో సో అవి అన్ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగే వాటిని మిక్చర్ అని కూడా అంటాం అనమాట. సో మిక్చర్ అంటే ఆ సబ్స్టెన్సెస్లో 2 or 3 ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని మనం అన్ప్యూర్ సబ్స్టెన్సెస్ లేకపోతే మిక్చర్ అంటాము. సో ఈ మిక్చర్ని ఎవాపరేషన్ ద్వారా మనము వేరు చేయొచ్చు అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తానంటే సోడియం క్లోరైడ్ అంటే మనకు తెలుసు ఉప్పు. సో అది వాటర్లో కలిసినప్పుడు మనము ఎవాపరేషన్ ద్వారా వాటర్ని బయటికి పంపించేసి గ్యాసెస్ స్టేజ్ పంపించేసి సో దట్ అక్కడ NaCl ఉంటుంది, అదే పొటాషియం, అదే సోడియం క్లోరైడ్. సో దట్ ఆ సోడియం క్లోరైడ్ని మనము తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు సోడియం క్లోరైడ్ని మనము వాటర్ ద్వారా వేరు చేస్తాం, కానీ సోడియం క్లోరైడ్ని మనము వేరు చేయలేమండి, ఎందుకంటే ఇది ఒక సబ్స్టెన్సెస్ అనమాట. సో అలా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా టైప్స్ ఆఫ్ మిక్చర్ అంటున్నారండి. సో ఈ టైప్స్ ఆఫ్ మిక్చర్లో మనము ఒక యాక్టివిటీ ఇచ్చారు ఇక్కడ. సో ఏం యాక్టివిటీ అంటే ఇక్కడ గ్రూప్ ఏ పిల్లలు వచ్చి 50 ml ఆఫ్ వాటర్ తీసుకొని అలా ఇక్కడ 1 సప్తుల్లా ఫుల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ పౌడర్ అంటున్నారండి. ఇక్కడ సప్తుల్లా అంటే స్పూన్ అనమాట. సో ఒక స్పూన్ కాపర్ సల్ఫేట్ పౌడర్ తీసుకోండి అని చెప్తున్నారు. అలాగే గ్రూప్ బికి 50 ml ఆఫ్ వాటర్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ పౌడర్ తీసుకోమని చెప్తున్నారు అనమాట. సో గ్రూప్ సి అండ్ గ్రూప్ డికి ఏం చెప్తారంటే డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ని, పొటాషియం పర్మాంగనేట్ని తీసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు గ్రూప్ ఏ గ్రూప్ బి వాటర్ని మరియు ఆ కాపర్ సల్ఫేట్ని కలిపేశారు అనుకోండి, సో దట్ అవి మిక్స్ అయిపోతాయి అనమాట. సో వాటర్లో షుగర్ వేస్తే ఎలా కరిగిపోతాయి, కాపర్ సల్ఫేట్ వాటర్లో ఎలా కరిగిపోతాయి, సో దట్ అది ఒక హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తున్నారు అనమాట. సో గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వాళ్ళు 2 ఫిజికల్ కాంపోనెంట్స్ కలిపారండి. సో అవి మిక్చర్ కావన్నమాట. సో దాన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అని చెప్తారండి ఇక్కడ. సో ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఐరన్ ఫిల్లింగ్స్లో వేస్తే ఎలా అవుతుందో, సాల్ట్, సల్ఫర్, ఆయిల్, వాటర్ని ఎలా కలిపితే అవుతుందో అలా అవుతాయి అన్నమాట. సో దాన్ని హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటాము. సో ఇంకా ఎక్కడేం చెప్తారంటే ఇంకో యాక్టివిటీ చెప్పారు. ఇక్కడ ABCD అని 4 పిల్లలు తీసుకొని, సో ఏ అనే పిల్లవాళ్ళు ఏ గ్రూప్ అనే పిల్లలు ఒక కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని తీసుకోండి అని చెప్తున్నారు. సో బి అనే వాళ్ళు వచ్చి 1 స్పూన్ కాపర్ సల్ఫేట్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇంకా సి గ్రూప్ వచ్చి చాక్ పీస్ పౌడర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ తీసుకోండి అని చెప్తున్నారు. అలాగే గ్రూప్ డి వాళ్ళు వచ్చి ఫ్రూట్ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ కానీ ఇంక్ కానీ తీసుకోండి అని చెప్తున్నారు అనమాట. సో ఈ 4 గ్రూప్స్ పిల్లలు డిఫరెంట్ సబ్స్టెన్సెస్ తీసుకున్నారు. సో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని వాటర్లో మిక్స్ చేయండి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో మిక్స్ చేసినప్పుడు ఒక బీమ్ ఆఫ్ టార్చ్ లైట్ వేయండి, సో దట్ మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో బీమ్ ఆఫ్ టార్చ్ లైట్ వేసినప్పుడు ఏవైతే పార్టికల్స్ కనిపిస్తాయో సో అవి హోమోజీనియస్ అని చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ ఆ బీమ్ ఆఫ్ లైట్ ఆ పార్టికల్స్ కనపడకపోతే సో దట్ అది హెట్రోజీనియస్ అని చెప్తున్నారు అనమాట. సో అది లైట్ అనేది పాస్ కాకపోతే. సో ఇక్కడ ఏం చెప్తారంటే A and B got a solution. అదే ఇక్కడ ఏ గ్రూప్కి బి గ్రూప్కి సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా లైట్ పాస్ చేస్తే ఆ పార్టికల్స్ అనేటివి కనిపించవు A and Bలో, ఎందుకంటే ఆ పార్టికల్స్ అనేటివి ఆ సొల్యూషన్లో బాగా కలిసిపోయింటాయి కాబట్టి మిక్స్ అయిపోయింటాయి. సో దట్ లైట్ వేసినా ఆ పార్టికల్స్ అనేవి కనిపించవు. సో గ్రూప్ సి గాట్ ఏ సస్పెన్షన్ అనమాట. సో సస్పెన్షన్ అంటే ఏంటంటే హెట్రోజీనియస్ మిక్చర్ మాదిరిగా అనమాట, అవి అంతగా కలిసవు. సో వుడ్ని వాటర్లోకి వేస్తే ఎలా అవుతుందో అలా చాక్ పీస్ పౌడరు లేకపోతే వీట్ ఫ్లోర్ని వేస్తే అలాగ అవుతుంది అన్నమాట. సో దట్ కొంతవరకు మనం మిక్స్ అయినా కాబట్టి క్లీన్గా కనిపిస్తాయండి మనకు పార్టికల్స్ అనేటివి. మన నేకుడు అయితే కనపడిపోయినా బీమ్ ఆఫ్ లైట్ వేస్తే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ ఆర్ ఇంక్ అనమాట. సో మనం మిల్క్ని పాలతో కలిపితే మనకి
టార్చ్ లైట్ వేసామనుకోండి ఆ పార్టికల్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఫిల్టర్ ఎలా చేయాలని చెప్తున్నారు. సో దట్ ఈ 4 సబ్స్టెన్సెస్ ఇక్కడ చూసారా, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ డి. సో వీటన్నిటిని ఫిల్టరేషన్ చేయండి అని చెప్తున్నారు అనమాట. సో ఫిల్టరేషన్ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు ఫిల్టర్ పేపర్ని ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా మడిచి ఒక కోన్లా తయారు చేసి సో టెస్ట్ ట్యూబ్ పైన పెట్టేసామంటే సో దట్ ఆ పైన గ్లాస్ రాడ్ ఒకటి పెట్టేసి ఆ గ్లాస్ రాడ్ ద్వారా మనం లిక్విడ్ని దాంట్లోకి వేసేసామంటే ఈ ఫనల్లోకి. సో దట్ ఈ ఫనల్ ద్వారా ఇది టెస్ట్ ట్యూబ్లోకి పడుతుంది అనమాట. ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తారంటే సొల్యూషన్ గురించి చెప్తున్నాను. సొల్యూషన్ అంటే ఏంటంటే హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ని మనము సొల్యూషన్ అంటామండి. సో దాన్నే సొల్యూషన్ అంటాం. అంటే ఇప్పుడు ఒక టూ సబ్స్టెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనము మిల్క్ని లేకపోతే ఒక మిల్క్ కాకుండా ఇప్పుడు మనం ఒక సోడా వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. సో ఇక్కడ చూసారు సోడా వాటర్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు. సోడా వాటర్లో ఏముంటాయంటే CO2 ఉంటుంది, అలాగే ఉప్పు వేస్తారు సోడా వాటర్లో NaCl. ఇంకా ఇక్కడ ఏం వేస్తారంటే సోడా వాటర్లో H2O వాటర్ కలిసి ఉంటుంది. సో ఇవన్నీ కలిస్తే కానీ సోడా వాటర్ కాదు. సో ఇవన్నీ కలిసాయనుకోండి అది ఒక హోమోజీనియస్ మిక్చర్, అంటే బాగా కలిసిపోతాయి అనమాట. సో దట్ ఇది ఒక సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కడ చెప్తుంటే అల్లోస్ అనేది కూడా ఒక హోమోజీనియస్ మిక్చరే అంట. సో కాకపోతే వాటిని మనం సపరేట్ చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు సోడా వాటర్లో నుంచి మనము CO2ని సపరేట్ చేస్తాం, H2O సపరేట్ చేస్తాం, అలాగే డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్గా మనము సపరేట్ చేస్తామండి. కానీ అల్లోస్ అనే వాటిని మనము సపరేట్ చేయలేము, లేకపోతే అది హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ బ్రాస్ అని చెప్తున్నారు. సో బ్రాస్లో 30% జింక్ ఉంటుంది, 70% కాపర్ ఉంటుందంట అండి. కానీ మనం వాటిని సపరేట్ చేయలేమంట అండి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఎక్కడ చెప్తున్నారంటే ఇక్కడ సాల్వెంట్ సొల్యూట్ గురించి ఇచ్చారు. సో ఇప్పుడు వాటర్ని మరియు మిల్క్ని తీసుకుందాం. సో ఇప్పుడు మిల్క్ని వాటర్లో కలిపేసామనుకోండి, సో వాటర్ అనేది హెవీ క్వాంటిటీ, సో మిల్క్ అనేది తక్కువ క్వాంటిటీ కలుపుతాం. సో దట్ వాటర్ అనేది సాల్వెంట్ అయిపోతుందండి, మిల్క్ అనేది సొల్యూట్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఏదైతే లార్జ్ క్వాంటిటీస్లో ఉంటుందో అది సాల్వెంట్ అనమాట. సో ఏదైతే తక్కువ క్వాంటిటీలో ఉంటుందో అది సొల్యూట్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు షుగర్ వాటర్ కలిపినప్పుడు మనము షుగర్ అనేది సొల్యూట్ అయిపోతుంది, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి. వాటర్ అనేది సాల్వెంట్ అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. అయోడిన్ అండ్ ఆల్కహాల్, సో అయోడిన్ అనేది సొల్యూట్ అయిపోతుంది, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి. ఆల్కహాల్ అనేది సాల్వెంట్ అయిపోతుంది, ఎందుకంటే లార్జ్ క్వాంటిటీ కాబట్టి. ఇప్పుడు సోడా వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది సొల్యూట్ అయిపోతుంది, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ. అదే వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ. ఎయిర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో అదే తెలిసిందే, ఎయిర్ అనేది చాలా గ్యాసెస్ కలిగి ఉంటాయి. సో దాంట్లో ఆక్సిజన్, నైట్రోజన్ కూడా ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది సొల్యూట్ అయిపోతుంది, నైట్రోజన్ అనేది సాల్వెంట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ అంటున్నారు. సో ఇప్పుడు ఒక సొల్యూషన్ అనేది హోమోజీనియస్ మిక్చర్ మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ అనేది చాలా టీనీ పార్టికల్స్తో కలిసి ఉంటుంది. సో అది మన కంటికి కనిపించదు అనమాట. సో అవి 10⁻⁹ మీటర్స్, అంటే నానోమీటర్. సో వాటికంటే చాలా తక్కువ డయామీటర్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కన్సిస్ట్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్, మనం లైట్ పాసింగ్ వేసినా కానీ మనకు అవి కనిపించవు అని చెప్తున్నారండి. సో సొల్యూషన్స్లో మనం మీద లైట్ వేసా కానీ పాస్ చేసా కానీ ఆ స్మాల్ పార్టికల్స్ మన కంటికి కనిపించవు అని చెప్పారు. సొల్యూట్ పార్టికల్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద మిక్స్చర్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్ ద్వారా ఆ సొల్యూట్ పార్టికల్స్ అనేవి మనం సపరేట్ చేయలేము అనమాట సొల్యూషన్లో. అదే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్ అని చెప్తున్నారండి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా సాల్వెంట్లోకి మనం సొల్యూట్ వేసామనుకోండి, సో దట్ ఆ సొల్యూట్ అనేది కొంచెం వరకు కరిగిపోతుంది. సో అలా కరిగిపోయేదాన్ని మనము కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ అని చెప్తామండి, లేకపోతే డైల్యూట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏదన్నా మనము మిల్కే కాదు, షుగర్ అనేది మనము వాటర్లో కలిపేసాము. సో దట్ షుగర్ అనేది వాటర్లో బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి సో దాన్ని మనం కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాము. సో లేకపోతే అదే ఎంత అమౌంట్ అయితే మనము షుగర్ని వాటర్లో కలిపామో దాన్ని మనం డైల్యూట్ అంటాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఇది ఇచ్చారు. సో 50 ml ఆఫ్ వాటర్ తీసుకొని సో దట్ షుగర్ కానీ లేకపోతే బోరియం క్లోరైడ్ కానీ దేనైనా కలిపేసామంటే సో దట్ అదేమవుతుందంటే ఒక చిన్న టెంపరేచర్ అంటే హీట్ని యాడ్ చేయండి దాని కింద. సో దట్ హీట్ని యాడ్ చేసామంటే
ఆ షుగర్ సబ్స్టెన్సెస్ అన్నీ దాంట్లో మిక్స్ అయిపోతాయి అనమాట. సో దట్ డిజాల్వ్ అయిపోతాయి వాటర్లో షుగర్ అనేది మొత్తము. సో ఎంతైతే డిజాల్వ్ అయిపోయిందో దాన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అంటామండి. సో ఇంకా కొంచెం షుగర్ మిక్స్ చేసేసరికి సో దట్ ఆ వాటర్ అనేది డిజాల్వ్ చేయలేకపోయింది షుగర్ని. సో షుగర్ క్రిస్టల్స్ మొత్తము కింద లేఅవుట్ అయిపోతాయి అన్నమాట, కింద ఉండిపోతాయి. సో అది డిజాల్వ్ కాదు కాబట్టి సో దాన్నే మనము అదే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం అనమాట. సో ఎంతవరకు అయితే షుగర్ అనేది డిజాల్వ్ అయిందో, అంటే ఇప్పుడు 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్లో మనము 20 గ్రామ్స్ ఆఫ్, ఇప్పుడు 10 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి. సో దట్ ఇక్కడ 20 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని కలుపుతాం. సో ఇక్కడ 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనేది కరుగుతుంది, మిగతా 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనేది కరగదు కదండి. సో ఆ 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కరిగిండే దాన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అంటాము. మిగతా 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని కలవకుండా ఉంటుంది చూసారా వాటర్లో, దాన్నే మనం అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటామండి. సో ఇంకా ఎక్కడేం చెప్తున్నారంటే ఎంత సొల్యూషన్ అనేది అయితే కరిగిందో దాన్నే మనం సాల్యుబిలిటీ అంటాం అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్తారంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్కి ఆ ఫార్ములా ఇచ్చారు, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బై అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే సొల్యూట్ ఉందో, ఎంత అమౌంట్ అనేది అయితే కరిగిందో దాని లోపల, దాన్నే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటాము. సో ఎంత అమౌంట్ అయితే సొల్యూట్ దాని లోపల కరిగిందో, ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఉందో దాని లోపల, సో దాన్నే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటామండి. సో ఇప్పుడు మీకు బాగానే అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతుందండి, ఒకసారి బాగా గమనించండి. సో ఇప్పుడు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. సో పర్సంటేజ్లో తీసుకోవాలంటే ఇంటూ 100 వేసామంటే మాస్ ఆఫ్ సొల్యూషన్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లంలో మీరు బాగా క్లీన్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తారంటే 40 గ్రామ్స్ ఆఫ్ కామన్ సాల్ట్ ఉందంటండి. సో ఈ కామన్ సాల్ట్ అనేది 320 గ్రామ్స్ ఆఫ్ వాటర్లోకి మిక్స్ చేశారు. సో దట్ ఇప్పుడు ఈ 40 గ్రామ్స్ ప్లస్ 320 గ్రామ్స్ ఎంత అవుతుందంటే 360 గ్రామ్స్ అయిపోతుంది. అంటే సొల్యూషన్ మొత్తం 360 గ్రామ్స్ అయిపోయింది అనమాట మొత్తం మిక్స్ చేసేసరికి. సో ఇప్పుడు సొల్యూట్ మాత్రమే, అంటే 40 గ్రామ్స్ ఆఫ్ కామన్ సాల్ట్ మాత్రమే కరిగిందండి. సో ఇప్పుడు 40 గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ వేసి మొత్తం సొల్యూషన్ ఎంత అయిపోయింది అప్పటికి 360 అయిపోయింది. సో ఇంటూ 100 వేస్తే 11.1% అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో వాట్ ఈస్ సస్పెన్షన్? సో సస్పెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు సాలిడ్స్ ఆర్ డిస్పర్స్డ్ ఇన్ లిక్విడ్స్. ఇప్పుడు ఒక వుడ్ అనేది వాటర్లో కలిసింది అనుకోండి, సో దాన్నే మనం సస్పెన్షన్ అంటాం అనమాట. సో ఇవి హెట్రోజీనియస్ మిక్చర్స్ అనమాట. సో ఇవి డు నాట్ డిజాల్వ్, అంటే ఇవి డిజాల్వ్ కావు, అదే వాటిలో కరిగిపోవు అని చెప్తున్నాను అనమాట. ఒకవేళ మనం ఏదైనా లైట్ కానీ ఏమైనా వేసా కానీ సో దట్ ఆ పార్టికల్స్ అనేవి ఈజీగా మనకు కనిపించేస్తాయి అండి. సో ఇక్కడ అదే చెప్తారు, సస్పెన్షన్ అనేది ఒక హెట్రోజీనియస్ మిక్చరు. సో అవి మన కంటికి ఈజీగా కనిపించేస్తాయి ఆ పార్టికల్స్ అనేటివి. అంతేదండి, వుడ్ మనం వాటర్లోకి వేస్తే ఈజీగా ఆ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇంకా ఒకవేళ లైట్ వేసా కానీ అది ఈజీగా మనకు విజిబుల్ అవుతుంది. సో ఏదైనా పార్టికల్స్ అనేవి కింద సెటిల్ అయిపోతాయండి. ఇప్పుడు వుడ్ని మనం వాటర్లో వేసామనుకోండి, అది కిందంతా అయిపోతుంది అనమాట. సో దట్ అవి కింద బాగా క్లీన్గా కనిపిస్తాయి మనకి అని చెప్తున్నారు. ఇంకెక్కడ చెప్తారంటే కొలోడియల్ సొల్యూషన్ అని చెప్తున్నారండి. సో ఈ కొలోడియల్ సొల్యూషన్ అనేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం గ్రూప్ డి పిల్లోళ్ళు అని చెప్తున్నారండి. సో దట్ ఒక నిమిషం అండి, మీకు పైన ఒక యాక్టివిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ ఏంటంటే చాక్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసామనుకోండి, సో దట్ అది సస్పెన్షన్ అయిపోతుంది. అంటే ఇక్కడ గ్రూప్ డి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ని కొలోడియల్ సొల్యూషన్ అంటారండి. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ని వాటర్లో మిక్స్ చేస్తే అది కొలోడియల్ సొల్యూషన్ అనమాట. సో ఒక నిమిషం ఇక్కడ చూసారు, ఇప్పుడు చూసారు కొలోడియల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మిల్క్ ఒక లిక్విడ్ సబ్స్టెన్స్ ఇంకో వాటర్లో కలిపామనుకోండి, అది కొలోడియల్ సొల్యూషన్ అనమాట. సో దట్ ఇది కూడా ఒక హెట్రోజీనియస్ మిక్చరే అండి. మనము మిల్క్ వాటర్ కలిపితే హోమోజీనియస్ మిక్చర్ అనుకుంటాం, కానీ కాదండి, అది హెట్రోజీనియస్ మిక్చరే. ఇప్పుడు హోమోజీనియస్ మిక్చర్ అంటే బాగా కలిసిపోయి సో దట్ కలర్ కూడా చేంజ్ కాకుండా ఉండాలండి. సో ఇక్కడ మనం మిల్క్ వాటర్లో కలిపేసరికి ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి సో అది హెట్రోజీనియస్ మిక్చరు. సో మనం ఎప్పుడైనా కానీ ఒక బీమ్ ఆఫ్ లైట్ని వేసామనుకోండి, సో దట్ లైట్ వేసేసరికి ఆ పార్టికల్స్ అనేది ఈజీ కనిపిస్తాయి, మిల్క్ పార్టికల్స్ అనేవి మనకు బాగా కనిపిస్తాయి కదండి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తున్నారంటే దీస్ పార్టికల్స్ కెన్ ఈజీలీ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ యాజ్ అబ్జర్వ్డ్ ఇన్, అదే ఈ యాక్టివిటీలో మనకి బాగా కలిసిపోతుంది అనమాట. ఇక్కడ వాటర్ మాత్రమే ఉంది, సో అదే మిక్స్ చేసినప్పుడు కనపడడం లేదు. ఇక్కడ చూసేసరికి థిక్గా కనిపిస్తుంది చూసారా. సో లైట్ వేసినప్పుడు ఈజీగా కనిపిస్తాయి అనమాట ఆ పార్టికల్స్ అనేటివి. సో దీన్ని టైడల్ ఎఫెక్ట్ అంటారు దీన్నే. సో టైడల్ ఎఫెక్ట్ అంటే
టైడల్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు. సో ఈ టైడల్ ఎఫెక్ట్ని. ఇప్పుడు టైడల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బీమ్ ఆఫ్ లైట్, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ రూమ్లో ఒక స్మాల్ హోల్ ద్వారా మనము లైట్ని వేసామనుకోండి, సో దట్ ఆ లైట్ లోపల దుమ్ము కనిపిస్తుంది, స్మోక్ కనిపిస్తుంది, రకరకాల డస్ట్ కనిపిస్తుంది. సో దాన్ని మనం టైడల్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో ఈ టైడల్ ఎఫెక్ట్ అనేది టైడల్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. సో ఈ టైడల్ ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ కెనోపీ ఫారెస్ట్స్, సో మనకి థిక్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి కదా, సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్ లాంటి ఫారెస్ట్లో మనం చూడొచ్చు. ఇక్కడ చూసారా చెట్ల మధ్యలో ఉండే హోల్స్లో నుంచి ఈ సన్లైట్ అనేది వస్తుందన్నమాట. సో దీనే టైడల్ ఎఫెక్ట్ అంటారు. సో దాంట్లో దుమ్ము మనకి మిగతా ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. సో ప్రాపర్టీస్ ఆఫ్ కొలాయిడ్ సొల్యూషన్ చెప్తున్నారు. సో ఈ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది హెట్రోజీనియస్ మిక్చర్ అండి. సో హెట్రోజీనియస్ మిక్చర్ అంటే కలవకపోవడం, అదే డిజాల్వ్, అదే వాటర్ కంటే మిల్క్ ఎక్కువ డామినేట్ కలర్ చేంజ్ అయిపోతాయి. సో పార్టికల్స్ అనేవి మన కంటికి ఈజీగా కనిపిస్తాయి అనమాట. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే celluloids are big enough to scatter a beam of light passing through it and makes it paths with visible. ఇక్కడ చూసారా పాత్ అనేది కొంచెం విజిబుల్గా కనిపిస్తుంది కదండి మనకి. సో అదే చెప్తున్నారు ఇక్కడ, దే సెటిల్ డౌన్, దే డు నాట్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అండ్ డిస్టర్బ్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సస్పెన్షన్లో మనం ఏం చూస్తామంటే సాలిడ్ పార్టికల్స్ అనేవి కింద సెటిల్ అయిపోతాయి బీకర్ లోపల. ఇప్పుడు ఏదన్నా వుడ్ కానీ అలాంటివన్నీ వాటి కింద సెటిల్ అయిపోతాయి బీకర్కి. సో అదే ఇప్పుడు కొలోయిడల్ సొల్యూషన్ తీసుకుంటే అవి కింద డిజాల్వ్ కావన్నమాట, వాటర్తో పాటే బాగా మిక్స్ అయిపోయి అక్కడే ఉండిపోతాయి. సో అదే చెప్తారు కొలోయిడల్ సొల్యూషన్ ప్రాపర్టీస్. సో దే కెనాట్ బి సపరేటెడ్ బై ద మిక్చర్ ఆఫ్, అదే ఫిల్టరేషన్ ద్వారా ఆ టూ పార్టికల్స్ మనం సపరేట్ చేయలేమని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద కాంపోనెంట్స్ ఆఫ్ కొలోయిడల్ సొల్యూషన్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో కొలోయిడల్ సొల్యూషన్కి ఇక్కడ ఈ టేబుల్ ద్వారా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ డిస్పర్స్డ్ ఫేస్ ఇచ్చారు, డిస్పర్సింగ్ మీడియం ఇచ్చారు. సో ఇవి రెండు కాంపోనెంట్స్ అనమాట. సో ఇప్పుడు డిస్పర్స్డ్ ఫేస్ అనేది ఒక కాంపోనెంట్. సో దాన్నే మనం లిక్విడ్గా తీసుకున్నాం ఆ కాంపోనెంట్ని. సో అది గ్యాస్లోకి మారిందనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాగ్ మనకి తెలిసిందే, ఆ ఫాగ్ అనేది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది, దాన్ని మనం అది గ్యాసెస్ స్టేజ్లోకి మారిపోతుంది అనమాట. క్లౌడ్స్ అనేది కూడా అంతే, వాటర్ ద్వారా ఎవాపరేట్ అయిపోయి సో దట్ అది క్లౌడ్ లాగా మారిపోతుంది అనమాట. సో వాటర్ అనేది బాగా ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్ లాగా మారుతుంది. సో లిక్విడ్ అనేది గ్యాసెస్లోకి మారితే అది ఎర్స్నాల్ టైప్ అనమాట అది. సో సాలిడ్ అనేది కూడా గ్యాస్లోకి మారితే అది ఒక ఎర్స్నాల్ టైప్. దానికి ఎగ్జాంపుల్ స్మోక్ ఇచ్చారు. సిగరెట్ అనేది సాలిడ్ సబ్స్టెన్స్, అది స్మోక్ లాగా మనం కన్వర్ట్ చేస్తాము. సో అది ఒక ఎర్స్నాల్ టైపే. సో గ్యాస్ లిక్విడ్, గ్యాస్ నుంచి లిక్విడ్లో కన్వర్ట్ అయింది. షేవింగ్ క్రీమ్ అనేది ఎగ్జాంపుల్, అది ఫోమ్ సొల్యూషన్. ఫోమ్ మనందరం షేవింగ్ క్రీమ్ వాడేటప్పుడు ఫోమ్ లాగా వచ్చేస్తుంది మనకు తెలుసు. సో లిక్విడ్ నుంచి లిక్విడ్లోకి మారింది అనుకోండి, అది ఎమోల్షన్ టైప్ అనమాట. సో మిల్క్, ఫేస్ క్రీము మనం వాడుతుంటాం. ఇంకా సాలిడ్ నుంచి లిక్విడ్లో కన్వర్ట్ అయితే అది సోల్ సొల్యూషన్, మిల్క్, మెగ్నీషియం, మడ్. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే గ్యాస్, ఇక్కడ మడ్ అంటే బురద మీ అందరూ తెలిసిందే, ఒక సాలిడ్ మట్టి వాటర్లోకి మిక్స్ అయిపోయి లిక్విడ్ లాగా మారిపోతుంది. సో అదే సోల్ టైప్లో అని చెప్తున్నారు. సో గ్యాస్ అనేది సాలిడ్లో కన్వర్ట్ అయిపోయింది. దానికి ఎగ్జాంపుల్ రబ్బరు, స్పాంజ్. అదే స్పాంజ్ మనకు తెలిసిందే, ప్రెస్ చేసేసరికి అది కంబషన్ అయిపోతుంది. అదే బాగా మనం అదిమే కొద్దీ దాని షేప్ అనేది మారిపోతుంది స్పాంజ్. అది గ్యాస్ నుంచి సాలిడ్లో కన్వర్ట్ అయింది. సో దాని టైపే ఫోమ్ టైప్ అని చెప్తున్నారు. సో లిక్విడ్ అనేది సాలిడ్లో కన్వర్ట్ అయింది అనుకోండి, సో అది జెల్ అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ జెల్లీ, ఒక లిక్విడ్ సాలిడ్లో మా రైస్ క్యూబ్స్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో సాలిడ్ నుంచి సాలిడ్లో కన్వర్ట్ అయితే అది సాలిడ్ సోల్ అని చెప్తారు. సో దానికి ఎగ్జాంపుల్స్ మిల్కీ గ్లాస్, కలర్డ్ జెమ్ స్టోన్ అని చెప్తున్నారు అనమాట. ఒకసారి బాగా చదవండి. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ అంటున్నారు. సో ఇప్పుడు మనం మిక్చర్ అంటే మనకు తెలిసింది కదా, 2 or 3 ప్యూర్ సబ్స్టెన్సెస్నే అవి రెండు మిక్స్ అయిపోతే దాన్ని మనం మిక్చర్ అంటాం అనమాట. సో దానికి ఎగ్జాంపులే మనము మిల్క్, వాటర్ తీసుకోవచ్చు, సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్కడ చెప్తారంటే ఇప్పుడు కలర్డ్ కాంపోనెంట్ డైలో 2 or 3 సబ్స్టెన్సెస్ ఉంటాయి కదండి. సో దాన్ని మనము సపరేట్ చేయొచ్చని చెప్తున్నారు. సో ఇప్పుడు దానికి ఫుల్ ఒక బీకర్ లాగా తీసుకునేసి వాటర్ని, సో దట్ దాని మీద ఒక గ్లాస్ పెట్టేసి దాని మీద వాచ్ గ్లాస్ని, సో ఆ వాచ్ గ్లాస్ పైన ఒక ఇంక్ అనేది మనం పెట్టామనుకోండి. సో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇంక్ అనేది ఇక్కడ చూసారా, ఒక వాచ్ గ్లాస్ పెట్టేసాం, దాని మీద ఇంక్ అనేది వేసామనుకోండి. సో ఈ కింద హీట్ని ప్రొడ్యూస్ చేస్తే ఇది బాగా కాలి ఆ ఇంక్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. ఆ డై అనేది ఇంక్ కలిసి ఉంటుందండి డై లోపల. సో ఆ ఇంక్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. మీరు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. సో ఈ విధంగా మనము ఎవాపరేషన్ ద్వారా ఈ వాలటైల్ కాంపోనెంట్ని నాన్ వాలటైల్ సొల్యూట్ నుంచి మనము
సపరేట్ చేయొచ్చని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే వీ కెన్ సపరేట్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. సో మిల్క్ క్రీమ్ నుంచి మిల్క్ని ఎలా సపరేట్ చేయొచ్చని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దానికి ఇక్కడ సెంట్రిఫ్యూజింగ్ అనే ఒక మిషన్ ఉంటుందండి. సెంట్రిఫ్యూజింగ్ మిషన్ లోపల మనం వేసేసామనుకోండి, అది బాగా సెంట్రిఫ్యూజ్ చేసి అంటే బాగా మిక్సీ మాదిరిగా చేసి సో మిల్క్ అనేది సపరేట్ చేస్తుంది అనమాట. సో మిక్సీ కాకుండా అది సెంట్రిఫ్యూజ్ మిషన్ అంటే అది సపరేట్ చేస్తుందండి ఒక మిషన్. మీరు ఎప్పుడైనా ఒక ఐస్ క్రీమ్ ప్యారల్ కానీ ఎక్కడైనా డైరీకి కానీ వెళ్ళినప్పుడు బాగా గమనించండి. సో ఇంకా ఎక్కడేం చెప్తున్నారంటే, సో ఇప్పుడు బ్లడ్ని యూరిన్ నుంచి వేరు చేయడానికి పనికొస్తుంది. ఇంకా డైరీస్లో అయితే క్రీమ్ని బటర్ నుంచి వేరు చేసేదానికి, వాషింగ్ మిషన్స్లో అయితే వెట్ క్లాత్స్ని వాటర్ తీసేదానికి పనికొస్తుంది అనమాట. మనకు తెలుసు వాషింగ్ మిషన్లో ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో దట్ ఆ తడిగుడ్డలన్నీ బాగా డ్రై అయిపోతాయి అనమాట డ్రైయర్లో. సో ఇంకా ఎక్కడేం చెప్తారంటే హౌ కెన్ వి సపరేట్ ఏ మిక్చర్ ఆఫ్ 2 ఇమ్మెన్సిబుల్ లిక్విడ్స్. సో ఇక్కడ ఏం చెప్తారంటే 2 ఇమ్మెన్సిబుల్ లిక్విడ్స్ని ఎలా సపరేట్ చేయాలని చెప్తున్నారు. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ కిరోసిన్ తీసుకున్నారు, అలాగే వాటర్ తీసుకున్నారు. సో కిరోసిన్ ఇక్కడ వాటర్ ఉందన్నమాట. సో ఈ ఫనల్ లోపల కిరోసిన్ని వాటర్ వేస్తే సో వాటర్ అనేది కిందంతా ఇదైపోతుంది, కిరోసిన్ అనేది పైన అంతా లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట. సో వాటర్ కిరోసిన్ కలిసేది కదండి. సో దట్ ఇక్కడ స్టాప్ కాక్ తీసామనుకో వాటర్ మొత్తం ఇలా పోర్ అయిపోతుంది. సో ఈ వాటర్ ఎంతైతే పోర్ అయిపోతుందో మళ్ళీ మనం ఇలా స్టాప్ కాక్ వేసేసామంటే కిరోసిన్ అంతా ఇక్కడ ఉంటుంది, మళ్ళీ వాటర్ అనేది కిందంతా పోర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం 2 లేయర్స్ ఆఫ్ లిక్విడ్స్ని తీయచ్చని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్తున్నారంటే వాటి యొక్క అప్లికేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయిల్ని వాటర్ని సపరేట్ చేయాలంటే ఇది పనికొస్తుంది. ఇంకా ఐరన్ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి ఇది పనికొస్తుందని ఇక్కడ చెప్తున్నారండి. సో దట్ ఇంకా ఎక్కడ ఏం చెప్తారంటే వీ కెన్ సెపరేట్ ఏ మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ అమోనియం క్లోరైడ్. ఇప్పుడు 2 సాలిడ్ సబ్స్టెన్సెస్ సాలిడ్ని అమోనియం క్లోరైడ్ని ఎలా సెపరేట్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దానికి సబ్లిమేషన్ అనే ప్రాసెస్ వాడుతున్నారు. సో ఇప్పుడు హీట్ కింద ప్రొడ్యూస్ చేసామనుకోండి సాల్ట్ని అమోనియం క్లోరైడ్ని ఒక బీకర్లో వేసేసి, అప్పుడు సాల్ట్ అనేది అలాగే ఉంటుంది, అమోనియం క్లోరైడ్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దట్ సాల్ట్ అనేది అంతా ఇక్కడే ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా 2 సాలిడ్ సబ్స్టెన్సెస్ని సబ్లిమేషన్ ద్వారా మనం సపరేట్ చేయొచ్చని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే డై ఇన్ బ్లాక్ ఇంక్ ఏ సింగిల్ కలర్. ఇప్పుడు ఒక సింగిల్ కలర్ని మనము ఎలా డైలో ఒక సింగిల్ కలర్ ఉందనుకోండి, సో దట్ ఆ సింగిల్ కలర్ని ఎలా బయటికి తీసుకురావాలనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు చూసారు ఒక పేపర్ లోపల ఒక స్మాల్ డాట్ ఇక్కడ పెట్టేసి బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ ఒక స్పాట్ ఆఫ్ ఇంక్తో అక్కడ పెట్టేసి ఒక డాట్ పెట్టేసి అది ఒక బీకర్లోకి పెట్టేసామనుకోండి. సో కింద వాటర్ వేసామనుకోండి, ఇక్కడ చూసారా వాటర్ వేశారు, ఆ వాటర్ని బాగా మరిగించారు. సో దట్ ఆ వాటర్ అనేది బాగా ఎవాపరేట్ అయిపోతూ ఆ ఇంక్ అనేది కూడా పైకి వచ్చేస్తుందండి. సో ఆ ఇంక్ అనేది కూడా పైకి వచ్చేస్తుంది. సో దట్ ఆ డై లోపల ఉండే బ్లాక్ ఇంక్ కానీ ఇంకా ఏదైనా ఇంక్ అయినా కానీ అది సపరేట్ అయిపోతుందండి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ వాటర్ యొక్క ఎవాపరేషన్కి ఈ విధంగా ఆ ఇంక్ అనేది వచ్చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది ఫస్ట్ క్రామటోగ్రఫీ అంటారు దీన్ని. సో దీన్ని గ్రీక్లో క్రామో అంటే కలర్ అనమాట. సో ఇది ఫస్ట్ టెక్నిక్, కలర్స్ని వేరు చేయడానికి యూజ్ చేశారు ఈ క్రామటోగ్రఫీ అనే టెక్నిక్ని. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే క్రామటోగ్రఫీ అనేది గ్రీక్స్ తీసారని మనం ఇక్కడ క్లీన్గా అర్థమవుతుంది. సో ఇంకా ఎక్కడేం చెప్పుకోవచ్చు అంటే దాని యొక్క అప్లికేషన్స్ ఇచ్చారు. డ్రగ్స్ నుంచి బ్లడ్ని వేరు చేయడానికి, అలాగే న్యాచురల్ కలర్స్ పిగ్మెంట్స్ని, కలర్స్ అనే డైని అదే ఈ విధంగా వాటికి సపరేట్ చేయడానికి అది పనికొస్తుందని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకెక్కడ 2 మిసిబుల్ లిక్విడ్స్. ఇప్పుడు లిక్విడ్స్ని ఎలా వేరు చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి తీసుకున్నారంటే యాసిటోన్ మరియు వాటర్ని తీసుకున్నారండి. సో యాసిటోన్ని వాటర్ని ఇక్కడ మిక్స్ చేసి ఇక్కడ పెట్టేశారు అనమాట బీకర్లో, కింద బాగా మరిగించారు. సో బాగా మరిగించే కొద్దీ అది ఎవాపరేట్ అయిపోయి బాగా ఈ పక్కకి ఈ విధంగా ఇలా సైడ్లోకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ కండెన్సేషన్కి వచ్చేసింది అనమాట. సో కండెన్సేషన్కి వచ్చేసరికి ఇక్కడ హోల్ పెట్టేసి ఇక్కడ వాటర్ అనేది బాగా అవుట్లెట్ అయిపోతుంది. సో అది కొంచెం హీట్ వాటర్ అనమాట. సో ఇక్కడ ఇంకో హోల్ పెట్టారు, ఇక్కడ ఇది కండెన్సర్ కాబట్టి ఇది బాగా కూల్ చేస్తుంది వాటర్ని. సో ఇక్కడ కోల్డ్ వాటర్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. సో ఏదైతే బయటికి రాలేదో అదంతా ఇక్కడ నుండి బీకర్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని యాసిటోన్ అంటారు అనమాట. సో ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా, సో దీన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ ద్వారానే మనము ఆ 2 లిక్విడ్స్ని బయటికి సపరేట్ చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దాన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. సో ఇక్కడ చూసారు ప్యూర్ లిక్విడ్ కాంపోనెంట్ అనేది బయటకు వస్తుంది. సో ఈ డయాగ్రామ్లో డిస్టిలేషన్ అనేది బాగా జరుగుతుంది, మీరు బాగా గమనించండి. సో ఇంకెక్కడేం చెప్తారంటే వీ అప్టైన్ డిఫరెంట్ గ్యాసెస్ ఫ్రమ్ ఎయిర్. సో ఎయిర్ని
డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి కదా ఎయిర్లో. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో కింద ఒక డయాగ్రామ్ ఉంది, బాగా చూపిస్తాను మీకు. ఎయిర్ అనేది ఎలా ఈజీగా వస్తుందో బయటికి చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఎయిర్లో నుంచి పార్టికల్స్ ఎలా సపరేట్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఎయిర్ని ఫుల్ ప్రెషర్తో చేశారండి. ఫుల్ ప్రెషర్ చేసామనుకోండి ఎయిర్ని, ఇక్కడ ఎయిర్ని లోపల పంపిస్తున్నారు. సో ఇక్కడ ఫుల్ ప్రెషర్ ఇచ్చేసారు, అది హాట్ ఎయిర్ లాగా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫ్రీజింగ్ కోల్డ్ ఎయిర్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి కోల్డ్ ఎయిర్ని మనం లోపలికి పంపిస్తాం అనమాట. సో దట్ ఈ కోల్డ్ ఎయిర్ అనేది ఇలా తిరుగుతూ బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఆ సబ్స్టెన్స్ మొత్తము, ఇది మొత్తము కొంచెం కూల్గా ఉంటుంది అనమాట. ఈ కోల్డ్ ఎయిర్ అనేది లోపలికి పంపిస్తాం కాబట్టి. సో దట్ ఈ హాట్ ఎయిర్ అనేది ఇక్కడ చూసారా, ఈ హాట్ ఎయిర్ అనేది ఈ బీకర్లోకి వెళ్ళి చాలా కూల్ అయిపోతుంది. సో కూల్ అయిపోయిన వెంటనే ఆ కోల్డ్ ఎయిర్ మొత్తం ఈ విధంగా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ సపరేటర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీయేస్తామండి. సో ఆ కూల్డ్ ఎయిర్ అయిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ మొత్తము అది కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ లాగా ఉంటుంది. సో ఆ సపరేటర్లో కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని మనం తీసేస్తాము. సో దట్ ఇంకొంచెం ఎయిర్ని మనం ఇలా ఇంకా కొంచెం ఎవాపరేట్ చేస్తామండి, ఎక్స్పాన్షన్ చేస్తామన్నమాట. సో ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నైట్రోజన్ని ఆర్గాన్ని మనం బయటికి పంపించేస్తాం. సో నైట్రోజన్ని ఆర్గాన్ని మనం బయటికి పంపించేస్తాము. సో దట్ ఇంక ఇక్కడ లాస్ట్లో మనకి లిక్విడ్ ఎయిర్ మాత్రమే ఉంటుంది అనమాట. సో దట్ అదే లిక్విడ్ ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ని మనం సపరేట్ చేస్తున్నామని ఈ విధంగా చెప్తున్నాను అనమాట. సో దీన్నే సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎయిర్. ఈ విధంగా ఎయిర్ని మనం సపరేట్ చేస్తామని, డిఫరెంట్ కాంపోనెంట్స్ సపరేట్ చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే ప్యూర్ కాపర్ సల్ఫేట్ ఫ్రమ్ అన్ ఇంప్యూర్ శాంపుల్ అంటున్నారండి. సో ఇప్పుడు కాపర్ సల్ఫేట్ని మనం ఎలా తీసారని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ రిజర్వాయర్ ఉంది. సో రిజర్వాయర్ నుంచి ఫస్ట్ సెడిమెంట్ ట్యాంక్లో పంపించారు. సో సెడిమెంట్ ట్యాంక్లో ఏమంటే సాలిడ్స్ అన్ని సెటిల్ అయిపోతాయి అనమాట. సో దాని తర్వాత లోడింగ్ ట్యాంక్లో పంపిస్తారు. సో లోడింగ్ ట్యాంక్లో పంపించిన తర్వాత అక్కడ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ మొత్తము ఇక్కడ అక్కడే ఉండిపోతాయి అనమాట. సో దట్ ఆ వాటర్ని మళ్ళీ కింద ఇక్కడ ఫిల్టరేషన్ ట్యాంక్లో పంపించారు. సో ఫిల్టరేషన్ ట్యాంక్లో పంపిస్తే ఇక్కడ చూసారా సాలిడ్ పార్టికల్స్ అన్ని కింద ఉన్నాయి, మళ్ళీ గ్రేవెల్ పార్టికల్స్ కొంచెం పైన, ఇంకా ఫైన్ శాండ్ అనేది కొంచెం పైన ఉన్నాయి, ఇంకా పైన మొత్తం వాటర్ ఉంటాయి. సో ఆ వాటర్ మొత్తాన్ని క్లోరినేషన్ ట్యాంక్ లో పంపిస్తారు. సో అక్కడ క్లోరిన్ అనేది ఫుల్ గా వేసేస్తారండి. సో క్లోరిన్ వేసిన తర్వాత ఆ క్లోరిన్ అనేది బ్యాక్టీరియాని చంపేస్తుంది, ఆ వాటర్ లోని బ్యాక్టీరియాని. సో దట్ మళ్ళీ పైప్స్ ద్వారా అవి హోమ్స్ కి పంపించేస్తారండి. సో మున్సిపాలిటీస్ లో ఈ విధంగానే సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసేదానికి వాడతారు. సో దట్ మన హోమ్స్కి మొత్తం ఈ విధంగానే ఫిల్టర్ అయ్యి మన ఇంటికి ముందరికి వస్తుంది అనమాట. సో ఇక్కడ వాటి యొక్క అప్లికేషన్స్ ఇచ్చారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ సాల్ట్ దట్ వి గెట్ ఫ్రమ్ సీ వాటర్ని ఈ విధంగానే ప్యూరిఫై చేస్తారు. సో ఇంకా క్రిస్టల్స్ మొత్తం కూడా సపరేట్ చేస్తారు అనమాట ఈ విధంగానే. సో దట్ అది ప్యూరిఫై అయిపోయి మన ఇంటి ముందరికి వచ్చేస్తాయి ఆ నీళ్లు. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే ఫిజికల్ చేంజెస్ మరియు కెమికల్ చేంజెస్ అని చెప్తున్నారు అనమాట. సో ఫిజికల్ చేంజెస్ అంటే మనకి తెలిసిందే, వితౌట్ changing in composition and no change in chemical nature of the substance anamata. For example, although ice, water and water vapor all look different and display different physical properties and they are chemically the same. అంటే ఇప్పుడు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు అవన్నీ వాటి యొక్క కలర్ అనేది కూడా చేంజ్ కాదనమాట. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి కూడా అలాగే ఉంటాయి. సో కలర్ అనేది అలా ఉంటుంది, హార్డ్నెస్ అవి అలాగే ఉంటాయి, రిజిడిటీ, ఫ్లూయిడిటీ, వాటి యొక్క డెన్సిటీ, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇవన్నీ కూడా సేమ్గా ఉంటాయి అన్నమాట ఫిజికల్ చేంజ్లో. అదే కెమికల్ చేంజెస్కి వచ్చేసరికి వాటి యొక్క చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రాపర్టీస్లో మొత్తము. సో అవి వాటర్కి డిఫరెంట్గా ఉంటాయి. సో మనం మిక్స్ చేసే కొద్దీ వాటి యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది, వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, వాటి యొక్క ఆర్డర్ కావచ్చు, అవన్నీ కూడా చేంజ్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. బర్నింగ్ ఇస్ ఎ కెమికల్ చేంజ్. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ వన్ సబ్స్టెన్స్ రియాక్ట్ విత్ అనదర్ టు అండర్గో చేంజ్ ఇన్ కెమికల్ కంపోజిషన్. అదే ఒక సబ్స్టెన్స్ ఇంకో సబ్స్టెన్స్తో కలిసినప్పుడు అవి చేంజ్ అయిపోతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఫిజికల్ చేంజ్లో అవి ఎలాంటి చేంజ్కి గురి కావని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటున్నారండి. సో ఇప్పుడు ప్యూర్ సబ్స్టెన్సెస్ ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దానికి ఫస్ట్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఒకే సబ్స్టెన్స్నే మనం ఎలిమెంట్ అంటాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ బోయిల్ అనే ఫస్ట్ సైంటిస్ట్ ఈ ఎలిమెంట్ని వాడాడు అనమాట. సో 1961లో. దాని తర్వాత లారెంట్ లవాయిజర్ అనే వ్యక్తి 1743 నుంచి 94 వరకు ఫ్రెంచ్ కెమిస్ట్ దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఎలిమెంట్స్ మీద. సో దట్ ఈయన ఒక ఎలిమెంట్ని he defines an element as a basic form of matter that cannot be broken down to simpler substances by chemical reactions. So that ఆయన ఏం కనుక్కుంటాడంటే లవాయిజర్ అనే వ్యక్తి
ఒక ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇది సపరేట్ కాదు. ఎలిమెంట్లో ఉండే సబ్స్టెన్స్ ఎలిమెంట్ అనేది ఎలిమెంట్లోని సబ్స్టెన్సెస్ సపరేట్ కావు. సో ఏవైతే సబ్స్టెన్సెస్ సపరేట్ కావో దాన్నే మనం ఒక ఎలిమెంట్ అంటామని ఇక్కడ ఈయన లావోయిజర్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. సో ఎలిమెంట్స్లో ఇంకా ఏంటేమి ఉంటాయంటే ప్రాపర్టీస్. సో అవి దానికి షైనింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. అలాగే అవి సిల్వరీ గ్రే లేకపోతే ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి, గోల్డెన్ ఎల్లో కలర్లో. సో అవి హీట్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయని చెప్తున్నాడు. అలాగే ఇవి వైర్స్ ద్వారా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైర్ లేదనుకోండి, సో ఈ మెటల్స్ ద్వారానే ఈ ఎలిమెంట్స్ ద్వారానే మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇంకెక్కడ చెప్తుంటే మ్యాలబుల్, అంటే ఇవి హ్యామర్ చేసినా కానీ, అదే ఒక సుత్తి కొట్టినా కానీ వీటిని అవి షీట్స్ లాగా అవుతాయి కానీ అవి విరిగిపోవు అని చెప్తున్నారు. అలాగే దే ఆర్ సోనరస్, అంటే ఇవి రింగింగ్ సౌండ్ కలిగి ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్తున్నారంటే ఈ ఎలిమెంట్స్ అనేవి మెటల్స్, నాన్ మెటల్స్ లాగా డివైడ్ అయినాయని చెప్తున్నారు. సో మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ. సో నాన్ మెటల్స్ ఏంటంటే అవి వేరియటీ కలర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట నాన్ మెటల్స్. సో దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దే ఆర్ నాట్ లస్ట్రస్, సెనరస్ అండ్ మెలబుల్. అదే అవి కుట్టినా విరిగిపోతాయి. అలాగే సౌండ్ని కలిగి ఉండవు. ఇంకా వాటిని ఎలక్ట్రిసిటీ లాగా పాస్ చేయలేమని చెప్తున్నారు అనమాట. సో నాన్ మెటల్స్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్ అవన్నీ ఇచ్చారు ఇక్కడ. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ సో మోర్ టు నో అని చెప్పారు. సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నోన్ అట్ ప్రెసెంట్ ఆర్ మోర్ దెన్ 100. సో ఇంకా మనకి 100కి పైగా ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ మ్యాన్ మేడ్ కనుక్కున్నది మాత్రం 92 ఎలిమెంట్సే. 92 ఎలిమెంట్స్ వచ్చి న్యాచురల్గా వచ్చాయి. సో మిగతావన్నీ మ్యాన్ మేడ్ అని చెప్తున్నారు అనమాట. సో మెజారిటీ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది సాలిడ్ స్టేట్లోనే ఉంటాయని చెప్తున్నారు. 11 ఎలిమెంట్స్ మాత్రం గ్యాసెస్ స్టేట్లో ఉన్నాయన్నమాట. సో 2 ఎలిమెంట్స్ మెర్క్యూరీ మరియు బ్రోమైన్, ఇవి 2 మాత్రం లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. సో ఇంకా ఎలిమెంట్స్ గ్యాలీలియం, సెలియం లైక్ బికమ్ లిక్విడ్ అట్ ఏ టెంపరేచర్ స్లైట్లీ అబౌవ్ రూమ్ టెంపరేచర్ 303K. సో అదే చెప్తారు. ఇంకా కాంపౌండ్స్ గురించి చెప్పారు. సో కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ మిక్స్ అయిపోయాయి అనుకోండి, సో దాన్నే మనం కాంపౌండ్ అంటాము. సో ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు. సో ఐరన్ ఫిల్లింగ్స్ని బాగా క్రష్ చేసి సల్ఫర్ పౌడర్తో మిక్స్ చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ ఐరన్ ఫిల్లింగ్స్ని క్రష్ చేసి సల్ఫర్ పౌడర్తో మిక్స్ చేసి ఇంకా దాన్ని బాగా స్ట్రాంగ్గా హీట్ చేయండి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో హీట్ చేసి తర్వాత కూల్ చేయండి అని చెప్తున్నారు. సో ఇంకా ఎక్కడేం చెప్తారంటే check for magnesium in the material obtained, bring a magnet near the material and check if the material is attracted towards the magnet. సో మ్యాగ్నెట్ అనేది ఆ మెటీరియల్కి అతురుకుంటుందా లేదా ఒకసారి చూడండి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ యాక్టివిటీస్ యొక్క అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే the gases obtained by group 1 is hydrogen. It is colorless, odorless and combustible. The activity done by group 2 is hydrogen sulfate. ఇది కూడా కలర్లెస్ గ్యాస్ అండి, కాకపోతే స్మెల్ అనేది రొటీన్ ఎక్స్ మాదిరిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆ టూ గ్రూప్స్ చేసింది అవుట్పుట్ కొంచెం సేమ్గానే ఉన్నాయి, ఎందుకంటే హైడ్రోజనే. సో బట్ దే కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ప్రోడక్ట్ కొంచెం సేమ్గా అదే ప్రోడక్ట్ సేమ్గా ఉన్నా కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఫిజికల్ చేంజ్లో గ్రూప్ 1 చేసింది ఏంటంటే ఫిజికల్ చేంజ్ అనమాట, అదే గ్రూప్ 2 వచ్చి కెమికల్ చేంజ్ అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే ద మెటీరియల్ అప్టైన్డ్ బై గ్రూప్ 1 ఈజ్ ద మిక్చర్ ఆఫ్ 2 సబ్స్టెన్సెస్, సో ఐరన్ అండ్ సల్ఫర్. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మిక్చర్ ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. The material obtained by group 2 is a compound. So on heating the 2 elements strongly we get a compound which has totally different properties compared to the combining elements. So ఇప్పుడు ఫిజికల్ చేంజ్లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆ 2 కాంపౌండ్స్ కంటే ప్రాపర్టీస్ ఈ మిక్స్ అయిన తర్వాత కూడా ఉంటాయి. అదే కెమికల్ చేంజ్కి వచ్చేసరికి ఆ 2 కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ ఈ కంబైన్ అయ్యే ప్రాపర్టీకి ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఇచ్చారు మిక్చర్కి మరియు కాంపౌండ్కి. సో సార్ మీరు బాగా గమనించండి. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఎలిమెంట్స్ మనకు తెలుసు, మిక్చర్ అంటే ఏంటంటే 2 ఎలిమెంట్స్ మిక్స్ అయితే దాన్ని ఎలిమెంట్స్ అంటాము. సో ఇక్కడ కూడా ఏం చెప్తారంటే ఇక్కడ కాంపౌండ్ అంటే ఏంటంటే 2 ఎలిమెంట్స్ ఫార్మ్స్ న్యూ కాంపౌండ్. అదే ఇప్పుడు ఇవి రెండు కలిస్తేనే మిక్చర్, ఇవి రెండు కలిసిన తర్వాత ఒక న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది కదా, సో దాన్నే మనం కాంపౌండ్ అంటాం అనమాట. సో ఇప్పుడు మిక్చర్లో వేరియబుల్ కంపోజిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఈ కంపోజిషన్ అనేది చాలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే
A mixture shows the properties of the constituent substances. The new substance has totally different properties. అదే ద న్యూ సబ్స్టెన్స్ అనేటివి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ప్రాపర్టీస్ అనేటివి కొంచెం సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ చెప్తారంటే the constituent can be separated fairly easily by physical methods. So this can be separated only by chemical reactions. ఇవి మిక్చర్ అనేటివి ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ పికింగ్ కావచ్చు, సీకింగ్ కావచ్చు, ఈ విధంగా. అదే కాంపౌండ్కి వచ్చేసరికి కెమికల్ రియాక్షన్స్ ద్వారా సపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్తున్నారంటే మ్యాటర్ గురించి చెప్పారు, ప్యూర్ సబ్స్టెన్సెస్, అదే ప్యూర్ సబ్స్టెన్సెస్లో ఎలిమెంట్స్ చెప్పారు, కాంపౌండ్ గురించి చెప్పారు. సో మనకు తెలిసిందే ఎలిమెంట్స్ అనేటివి కాంట్ బి బ్రోకన్ డౌన్. అదే ఎలిమెంట్ని మనము బ్రోకెన్ చేయలేము, వాటిని మనం ఎలిమెంట్ అంటాము. కాంపౌండ్స్ అనేటివి మనం బ్రోకెన్ చేయొచ్చు అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా. సో దీనికి ఎగ్జాంపుల్ కాపర్, ఆక్సిజన్, వీటిని చెప్పారు ఎలిమెంట్స్. సో దీనికి వాటర్, మీథేన్, షుగర్, సాల్ట్, ఈ విధంగా చెప్పారు. సో ఇక్కడ మిక్సర్ గురించి చెప్పారు. సో మిక్సర్ గురించి ఏం చెప్పారంటే హోమోజీనియస్, హెట్రోజీనియస్ అని చెప్పారు. హోమోజీనియస్ మిక్సర్ అంటే మనకు తెలిసిందే యూనిఫామ్ కాంపోజిషన్స్. హెట్రోజీనియస్ అంటే నాన్ యూనిఫామ్ కాంపోజిషన్స్. మనకు తెలిసిందే ఏవైతే కలిసవో అవి హెట్రోజీనియస్, ఏవైతే కలిసిపోతాయో సో అవి హోమోజీనియస్ అనమాట. సో వాటికి ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు, షుగర్ ఇన్ వాటర్ హోమోజీనియస్కి. అదే హెట్రోజీనియస్కి వచ్చేసరికి శాండ్, సాల్ట్ ఇన్ వాటర్ అని చెప్పారు. సో ఇంకా వాట్ యూ హ్యావ్ లర్న్డ్. సో మనం ఏం చదివామో ఇక్కడ చెప్తున్నారు. A mixture contains more than one substance mixed in any proportion అనమాట. సో మిక్చర్ అంటే మోర్ దెన్ వన్ సబ్స్టెన్స్, అదే టూ సబ్స్టెన్సెస్ కలిసిపోవడము, టూ కంటే ఎక్కువ సబ్స్టెన్స్ కలిసిపోవడం అనమాట. సో మిక్చర్ అనేది ప్యూర్ సబ్స్టెన్సెస్, అదే మిక్చర్ అనేది సపరేట్ చేయొచ్చు అనమాట. సో కొన్ని టెక్నిక్స్ వాటి మిక్చర్స్ని సపరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇంకేం చెప్తుంటే సొల్యూషన్ ఈజ్ హోమోజీనియస్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ అంటే ఏంటంటే టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ కలిసిపోతే దాన్నే మనము హోమోజీనియస్ మిక్చర్ మాదిరిగా టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ కలిసిపోతే దాన్నే మనం సొల్యూషన్ అంటాము. సో ఇంకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్, దాన్నే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటాము. ఇంకా ద మెటీరియల్స్ దట్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఎ సాల్వెంట్ అండ్ హ్యావ్ పార్టికల్స్ దట్ ఆర్ విజిబుల్ టు నేకెడ్ ఐ ఫర్ సస్పెన్షన్. సో ద సస్పెన్షన్ ఇస్ హెట్రోజీనియస్ మిక్చర్ అనమాట. సో సస్పెన్షన్ అంటే హెట్రోజీనియస్ మిక్చర్ మనకు తెలిసింది సాలిడ్ ఇంటూ ఈజ్ కంబైన్డ్ ఇన్ లిక్విడ్ అనమాట. సో అది మన కంటికి ఈజీగా కనిపిస్తుంది. సో సెల్యులాయిడ్స్ కూడా హెట్రోజీనియస్ మిక్చర్ అని ఇక్కడ చెప్తున్నారు. అదే మిల్క్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో మన అందరి కంటికి ఆ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్యూర్ సబ్స్టెన్సెస్ కెన్ బి ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్. సో అన్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మాటర్ దట్ కెనాట్ బి బ్రేక్ డౌన్. అదే కాంపౌండ్ అనేది టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్తో ఫామ్ అయితే అది కాంపౌండ్ అని చెప్పచ్చు. ఎలిమెంట్ అనేది ఒక సబ్స్టెన్స్ని సపరేట్ చేయలేము, దాన్ని ఎలిమెంట్ అంటాము. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూట్ ఎలిమెంట్, whereas a mixture shows the properties of its constituting elements or compounds. అదే చెప్తున్నారు. ఇంకా మీరు ఒకసారి చదవండి బాగా. సో ఇక్కడ ఎక్సర్సైజెస్ అటెంప్ట్ చేయండి. సో ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ అండి. థ్యాంక్ యూ.